సో ఈ విధంగా అయితే నా జర్నీ అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి చాలామంది ఇప్పుడు మనకు అమౌంట్ ఎంత అయింది అది అని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఒకటి వచ్చేసరికి సో డిఫరెంట్గా ఉంటుందండి. లైక్ అంటే మీ కండిషన్ ఎలా ఉందో ఏంటో అది డాక్టర్ వాళ్ళు చూస్తేనే చెప్పగలుగుతారు. అంటే నా కండిషన్కి వాళ్ళు చెప్పింది ఒకటి, నా బడ్జెట్ ఒకటి. అది ఇప్పుడు నేను మీకు బడ్జెట్ చెప్పాను అనుకోండి, మేబీ అది మీకు ఎక్కువ అవ్వచ్చు లేదంటే తక్కువ అవ్వచ్చు. అంటే నాకు చేసిన బడ్జెట్ కన్నా మీకు ఇంకా తక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే మేబీ అది మీ కండిషన్ బట్టి, మీ గ్రాఫ్స్ని బట్టి మీకు ఎక్కువ గ్రాఫ్స్ అయ్యాయి అనుకోండి, ఆబ్వియస్లీ తక్కువ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఒక ఫోన్ తీసుకున్నాం అనుకోండి, సో ఒక ప్రైస్ చెప్తారు. అదే 2 ఫోన్లు తీసుకున్నాం అనుకోండి, మనకు తక్కువ చెప్తాడు. అదే ఒక 100 ఫోన్స్ ఒక బాక్స్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఒక డీలర్ లాగా ఉంటారు, వాళ్ళు తక్కువ చెప్తారు. అంటే నాట్ ఓన్లీ ఫోన్, ఏ వస్తువు అయినా సరే మన ఎక్కువ సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు ఆ వస్తువు అనేది మనకు తక్కువలాగా వస్తూ ఉంటుంది. సో అంతే అండి, ఇది కూడా అంతే అండి. ఇప్పుడు నేను ఒక ప్రైస్ చెప్పాను అనుకోండి, సో అంతకన్నా తక్కువ చేసే డాక్టర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. అంటే లైట్గా వాళ్ళకు సరైన నాలెడ్జ్ ఉండదు, సరైన డిగ్రీ ఉండదు, వాళ్ళు అసలు చెప్పుకోవడానికి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పుకునే వాళ్ళు అంతకన్నా తక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళను తప్పించుకోవాలంటే అలాంటి వాళ్ళ గురించే మెయిన్ అండి. ఇప్పుడు నేను ఒక ప్రైస్ చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎంత చేసుకుంటారో మేము ఇంకా తక్కువ చేస్తాము అని చేస్తారు. అంటే ఇప్పుడు మనము తక్కువ తీసుకుంటున్నారు కదా అని, అంటే ఎవరైనా డబ్బు తక్కువ అవుతుంది మనకు చాలా ఇంకా తక్కువలో చేస్తున్నారు వీళ్ళకన్నా అనేసరికి ఎవరైనా అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే మనీ మెయిన్ పాయింట్ కాబట్టి మనం తక్కువ అయ్యి మనం వెళ్ళి చేయించుకున్నాం అనుకోండి, రేపు అది ఫెయిల్ అయినా లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ అయిపోయినా ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయినా ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు చెప్పండి? అది అంటే ఇట్లాంటి పెద్ద డాక్టర్స్ కానీ ఒక ట్రైకోస్ కానీ వీళ్ళు ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నోళ్ళు, సమాజంలో ఒక మంచి పేరున్నోళ్ళు, ఒక హైదరాబాద్లో ఒక మంచి స్థానంలో ఒక మంచి ప్లేస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు వేరు, మిగతా ఎక్కడ పడితే అక్కడ చేసేవాళ్ళు వేరండి. సో మెయిన్ బడ్జెట్ అనేది చూసుకుని చేయించుకోవడం మంచిదండి. అంటే లైక్ బడ్జెట్ కన్నా మీకు మంచి డాక్టరు, మంచి వాళ్ళు, మీకు సక్సెస్ రేట్ ఉండేవాళ్ళు చేయడం వేరుంటుందండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చేస్తారు అని అంటే తక్కువ బడ్జెట్లో చేసేటి అన్నీ చీఫ్గా ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకోండి, మాకు ఫోన్ కావాలి అంటే ఫోన్లో చాలా టైప్స్ ఉంటాయి. 10,000 ఫోన్ పెట్టినా 5-6 వేలు పెట్టినా ఒక స్మార్ట్ ఫోన్ వస్తుంది, 50,000 పెట్టినా స్మార్ట్ ఫోన్ వస్తుంది, అంత లక్షల్లో పెట్టినా యాపిల్ ఫోన్ వస్తుంది. ఫోన్ అనగానే ఫోన్ కాదు కదండి, ఫోన్లో మళ్ళీ ఏ ఫీచర్స్ ఉంటాయి, దాని వర్త్ ఏంటిది, దానికి అది అంత వర్త్ ఉందా అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఒకసారి వెళ్ళి ట్రైకోస్ అయితే వెళ్ళి కలవండి. ఫస్ట్ అడగండి, ఒక బడ్జెట్ చెప్తారు, మీరు అడగండి. నేను అలాగే అడిగాను మేడం, ఒక మేడం నాకు ఫాలో అవుతారు, మేడం నేను చాలా దూరం నుండి వచ్చాను, ప్లీజ్ నాకు కొంచెం తక్కువ చేయండి అని అయితే నేను అడిగాను. ఎందుకంటే తప్పదు, మనది అవసరం మనది కాబట్టి నేనైతే రిక్వెస్ట్ చేశాను. నాకైతే కొంచెం అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారండి. మీరు అడగడంలో తప్పులేదు, సో మనం ట్రై చేయడంలో అయితే తప్పులేదండి. కానీ ఒక్క అడుగు అయితే మీరు ముందేయండి. ఆ అడుగు వేయనంత వరకు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటామండి. ఒక అడుగు వేసి ముందుకు వేసి అయితే మీరు చూడండి, అట్లీస్ట్ మీరు కన్సల్ట్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఏదో మీకు ట్రైకోస్ వాళ్ళకు చెప్తున్నాను కాదండి. సో ఇదే హాస్పిటల్ కానీ లేదంటే సేమ్ మంచి డాక్టర్ అయినా ఏ డాక్టర్ అయినా సరే ఒక బ్రదర్గా చెప్తున్నాను, లేట్ చేస్తూ ఉంటే మనకు హెయిర్ పోతూ ఉంటే మళ్ళీ తర్వాత మనకు బడ్జెట్ పెరుగుతూ ఉంటుందండి. సో అందుకనే ముందు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. పోతే అంటే ఒక 500-600 పోతాయి. సో ట్రై చేయండి. సో వాళ్ళు ఏం చెప్తారో వినండి. సో మీరు అడిగే బడ్జెట్లో మీరు అడగండి, చేస్తే హ్యాపీగా చేయించుకోండి. సో ఐ హోప్ ఇవి మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది అండి నా జర్నీ. సో ఇప్పటివరకు అయితే అంతా బాగుందండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ జాన్వర్డ్ సార్, అండ్ థ్యాంక్ యూ ట్రైకోస్.